హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల రెసిపీ నాటుకోడి పందెం కోడి. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. నాటుకోడి ఫ్రెండ్స్, ఇది పందెం కోడి. ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. నాటుకోడి హాఫ్ కేజీ, రెండు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు 2, పచ్చిమిరకాయలు 2, కొంచెం కరివేపాకు, ఈ చిన్ని బంగాళదుంపలు ఉన్నాయి, చాలా బాగుంటాయి వేస్తే, బుడ్డివి. ఈ బంగాళదుంపలు కూడా ఒక 5 బంగాళదుంపలు, కొత్తిమీర, పుదీనా 2 ఉన్నాయి దీంట్లో. కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అల్లం చిన్నులపాయ పేస్టు, కళ్ళుప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఇది కళ్ళుప్పు, ఇది కొబ్బరి పొడి, పెరుగు. ఇవి కావాల్సిన పదార్థాలు ఇవి. మనం ఇప్పుడు ఈ నాటుకోడి ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ నాటుకోడి ఇప్పుడు ఎలా వండుకుందాం చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఒక లైక్ కొట్టచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా వండుతామో చూద్దాం. కరెంటు పోయే. చేద్దాం ఫ్రెండ్స్. ముందు గ్యాస్ వెలిగించుకుందాం. ఓకే, కొంచెం హీట్ అయితే కరెంటు పోయింది అయినా పర్వాలా, లైట్ వేసి మరి వండుతున్నాం. ఆయిల్ 2 గంటలు పోసా ఆయిల్. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి గోల్డెన్ కలర్లోకి రావాలి. బాగా ఎర్రగైతే టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుందాం. కలర్ మారుతున్నాయి. అల్లం చిన్నులపాయ పేస్ట్ 2 స్పూన్స్. పచ్చివాసన పోయేదాకా తిప్పాలి.
నాటుకోడి పందెం కోడి గెలిచిన పందెం కోడి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాంగా. ఇప్పుడేమో టమాటా పచ్చిమిరకాయలు కరివేపాకు చిట్టి బంగాళదుంపలు. బాగుండింది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యి అన్ని చేపలు మటను బిర్యానీ ఇవే పెడుతున్నాను అనుకుంటున్నారా? అన్నీ మీకు వెజ్ కూడా పెడతా. వెజ్ ఇంకా కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి నా ఛానల్. అయినా నాన్ వెజ్ కొన్న క్రేజ్ దేనికి ఉండిద్ది? నాన్ వెజ్. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యి మగ్గాలి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా మగ్గింది. మనం ఇప్పుడు దీంట్లోకి నాటుకోడి వేద్దాం. చిక్ చూసారా ఎలా ఉందో? మొత్తం కలిపేద్దాం ముక్కలన్నిటికీ పట్టేటట్టు. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేద్దాం. ఉప్పు సరిపోయినంత, కళ్ళుప్పే, పసుపు చిటికెడ పసుపు, గరం మసాలా. ఇది చూసారా చిన్ని బౌల్స్, ఇవి చిన్ని కప్పులు మన యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్నా. ఇవన్నీ ఏమేమి తీసుకున్నానేమో అవి కూడా చూపిస్తాను మీకు. చిన్ని బాగున్నాయి కదా. బుజ్జి కారం, ఇది 3 స్పూన్స్. కొంచెం నాటుకోళ్ళకి ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది. ఏ నీసు కూరకైనా ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి, పెరుగు, మూడు స్పూన్స్ పెరిగేసా. ఇదంతా కలిపేద్దాం. సూపర్గా ఉంది. ఇది ఉడకడానికి 1 గంట అయినా పట్టిద్ది ఫ్రెండ్స్. ఎంత పెద్ద కోడే ఇది, ఉడకడానికి 1 గంట అయినా పట్టిద్ది. జీడిపప్పు బాదం పప్పు నాటుగుడ్లు పెట్టి పెంచిన కోడంట. మొత్తం కలిపేసాను. కొంచెం బాగా మగ్గాలి. ఒక 10 నిమిషాలు అయ్యి మళ్ళీ చూద్దాం ఒకసారి. భలే ఉంది. మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుంది. కానీ చాలాసేపు పట్టిద్ది ఇది ఉడకడానికి. మధ్యలో తిప్పుకుంటూ ఉందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఆయిల్ అంతా చూసారు పైకి వచ్చింది. కొంచెం నాటుకోడు కాబట్టి తక్కువే ఆయిల్. ఆయిల్లో మొత్తం ముక్క బాగా ఉడకాలి. అప్పుడే లోపల జ్యూసీస్ మొత్తం లోపల బాగుండిద్ది. మనం తినేటప్పుడైనా చాలా బాగుండిద్ది. మనం దీంట్లో వాటర్ పోసుకుందాం.
లీటర్ ఫ్రెండ్స్, లీటర్ వాటర్ పోస్తున్నాను. లీటర్ పోసా, బాగా ఉడకాలి కాబట్టి లీటర్ దాకా పోసాను వాటరు. ఇదంతా బాగా ఉడికి మొత్తం అయ్యేటప్పుడు కొంచెం ఇది థిక్నెస్గా కొబ్బరి పడేస్తున్నాను దీంట్లో. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇందాకే కరివేపాకు వేసుకున్నాగా, పుదీనా కొత్తిమీర కొంచెం తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. మా ఆయనకి చాలా ఇష్టం ఈ కూర అంటే, భలే ఇష్టం. దీంట్లోకి చపాతీ కానీ గారె కానీ అయితే సూపర్గా ఉండిద్ది, మామూలుగా ఉండదు. ఇప్పుడు హైలో పెట్టి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు. 1 లీటర్ వాటర్ పోసాను, కొత్తిమీర వేసాను. ఇంకో 10 నిమిషాలు, మళ్ళీ ఇదే 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఉడుకుతుంది ఫ్రెండ్స్ బాగా. ఇంకా ఉడకాలి. చూద్దాం ఫ్రెండ్స్, అయిందా? అమ్మయ్యా, అయిపోయింది. గంట అనుకున్నావా, గంట పైనే పట్టింది. చూసారా, బాగుంది కదా. కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్ నాటుకోడి. స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయింది. బాయ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.